కులగణన సర్వేపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనను డెడికేటెడ్ కమిషన్ చేపడితేనే చట్టబద్దత ఉంటుందని, ప్రస్తుతం కులగణనను ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందన్నారు. బీసీల ఎన్యుమరేషన్ ను బీసీ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పారు. ఇది కోర్టులో నిలబడతాం లేదా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అనేక ఇళ్లకు స్టిక్కర్లు ఇంకా అంటించలేదన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కవిత. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాకే బీసీలకు న్యాయం జరిగిందని అన్నారు కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 35 పేజీలతో బీసీల సమగ్ర అధ్యయన నివేదికను బీసీ కమిషన్ కు కవిత అందజేశారు. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు? ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు? కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణను సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి 70% పైగా ఇండ్లున్నాయి. హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా 90% సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు? మరి 90% సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిండ్రు? ఇంతవరకు అది జరగలేదు. 7% కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు. 70% హైదరాబాద్ లో ఇండ్లకు స్టిక్కర్లు వేయలేదు, ఎవరి దగ్గరకు రానేలేదు. మరి రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానేలేదట. మరి అసొంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి సిన్సియర్ గా మీరు ప్రయత్నం చేయండి. మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా, సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం.